హిందువుల నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళని, బయట మతాలకు వెళ్ళిపోయే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? నమస్కారం. 22A ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించి కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. దేవస్థానానికి సర్వే నెంబర్ 1/1 కేటాయించు, ఇంకొన్ని ప్రైవేట్ సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 3 అలా కేటాయించు. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎవరైతే థర్డ్ గ్రేడ్ వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉన్నారో ఈ పోస్టులన్నీ కూడా లోకల్ వాళ్ళు కాకుండా తెలంగాణ వాళ్ళతో ఫిల్ చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా మీ మీద వస్తుంది. దానికి ఏం చెప్తారు? తెలంగాణ వాళ్ళు కాదు, ఇప్పుడు మొన్న పెద్ద వివాదం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ పర్టికులర్గా నేను మీతో మాట్లాడేది త్రిపుల రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఆకువీటిలో ఉన్న ఒక టెంపుల్. ఆ టెంపుల్లో రామాలయం ఉంది కాబట్టి మేము రామాలయం కడతామని చెప్పి ఆయన వెళ్ళి అదంతా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన నిర్మాణానికి ముందుకెళ్ళారు. అటెండి జరిగిన సందర్భంలో కూడా దేవాదాయ శాఖ ఇది ఈ టెంపుల్ మాది అనేటటువంటి అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు సార్? ఇటువంటి వివాదాలు ఎందుకు కారణం అవుతుంది అనుకోవచ్చు. నేను డిసిప్లినరీ అథారిటీ అయినప్పటికీ కూడా నువ్వు తప్పు చేసావు, నేను నీకు చేసేస్తున్నానని ఆట ఇవ్వడానికి లేదో చెల్లుబాటు కాదు. భక్తునికి అనుసంధానమైనది దేవాదాయ శాఖ. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ గారు మనతో ఉన్నారు. రామచంద్ర మోహన్ గారిని అడిగి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటనే విషయానికి సంబంధించి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాదాయ శాఖ దేవాలయాల అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా భక్తులకు సంబంధించిన సౌకర్యాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఒకసారి చెప్తారా? ప్రభుత్వం దేవాలయాలకి, అదేవిధంగా దేవాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకి, దేవాలయ ఆస్తుల పరిరక్షణకి, దేవాలయాల అభివృద్ధికి కూడా ఇతోధికమైన ప్రాధాన్యత ఇస్తుంది. ఆ దిశగా దేవాదాయ శాఖ కూడా కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలు నిర్దేశించి ఆ లక్ష్యాలు పీరియాడికల్గా ఆ లక్ష్యాల సాధన ఎంతవరకు వచ్చినది కూడా ఫ్రీక్వెంట్గా సమీక్షిస్తూ తదుపరి మార్గదర్శకత్వాన్ని సూచించడం జరుగుతుంది. ఇప్పుడు మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ప్రధానంగా మనం గమనించినట్టయితే హిందూ భక్తుల మనోభావాల కోసం, హిందూ సంస్కృతి కాపాడటానికి కోసం ఆది నుంచి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ నడుస్తుంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతుందని అనుకోవాలి. అయితే తాజాగా టెంపుల్స్ని ఆదాయ వనరులుగా చూస్తున్నారు, టెంపుల్స్ని పరిరక్షణ పట్టించుకోవట్లేదు దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు సార్ దేవాలయాల అభివృద్ధికి సంబంధించి? దేవాలయాల్ని ఆదాయ వనరులుగా చూడటం అన్న పరిస్థితి లేదండి, అది కరెక్ట్ కాదు. ఓకే సార్. అయితే దేవాలయాలకు ఉన్న ఆస్తులు, పూర్వం నుంచి దాతలు ఇచ్చిన భూములైతే, భవనాలైతే ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆదాయాన్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ఆ రకంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఎక్కువ లీజులన్నీ కూడా వీలైనంత వరకు పబ్లిక్ ఆక్షన్స్ ద్వారా తీసుకురావటం, అదే 11 years లీజెస్ అది కూడా తీసుకురావటం. ఇటీవల కాలంలో అనేక చోట్ల దేవాలయాలకు సంబంధించి ఆస్తుల మీద బహిరంగ వేళల్లో చాలా మంచి లీజులు, అత్యధిక లీజులు మాకు ఆ బిడ్డింగ్ ప్రాసెస్లో వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాబోయే 1 సంవత్సరంలో దేవాలయ ఆస్తుల మీద ఆదాయం 40% పెంచుకోవాలని మేము చేసుకోవడం జరిగింది. అదే దేవాలయాల మీద కాదు, దేవాలయాల ఆస్తుల మీద ఆదాయం పెంచుకోవటం, దాన్ని భక్తుల సౌకర్యానికి సమర్థవంతంగా ఉపయోగించుకోవటం, ఎక్కడ సౌకర్యాల విషయంలో ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడం జరిగింది. ఏ పనుల వల్ల భక్తులకు ఎక్కువ సౌకర్యం అనగొడుతుంది, ఆ పనుల మీద మేము ఫోకస్ పెట్టి ఈ ఆదాయాన్ని దానికి వినియోగించుకోవడం జరుగుతుంది. అది కాకుండా దేవాలయానికి భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చేది ఉందంటే అది పెరుగుతోంది, ఖచ్చితంగా అది పెరుగుతోంది. కానీ దానికోసం ప్రయత్నం కాదు. భక్తులు వాళ్ళంతా వాళ్ళు హుండీలు ఇవ్వటం కానీ సేవలకి దీనికంతా భక్తుల సంఖ్య కూడా ఇతోధికం బాగా పెరుగుతోంది. ఆ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు సమర్పించే కానుకల రూపేణా ఇది ఆదాయం పెరుగుతుంది తప్ప ఆదాయాన్ని పెంచుకో ఈ ఆదాయాన్ని పెంచుకోవడం భక్తుల నుంచి వచ్చే ఆదాయం పెంచుకునే ప్రయత్నం కాదు. అదే
భక్తులు వాళ్ళంతటి ఇచ్చే ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ నేపథ్యంలో భక్తులకి నుంచి వచ్చేటటువంటి ఆదాయం నేపథ్యంలో దేవాలయాలకు సంబంధించినటువంటి పరిరక్షణ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఒక రకంగా బాగానే ఉందని నేను చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేవాలయాల అభివృద్ధి కోసం, దేవాలయాల భక్తుల సౌకర్యార్థం కోసం గడిచిన అంటే ఈ 2 సంవత్సరాల్లో దేవాదాయ శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎన్ని రకాల టెంపుల్స్ ని ఎంత మేరకు కేటాయించింది డబ్బులు అభివృద్ధి కోసం? గత 5 సంవత్సరాలు అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆ టెంపుల్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేశారు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో టెంపుల్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కమిషనర్ ఉన్న సందర్భంలో? గతంలో అప్పుడు 5 సంవత్సరాల కాలంలో 900 టెంపుల్స్కి సిజిఎఫ్ నుంచి, కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు కేటాయించడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అప్పుడు కాలం. ఓకే సార్. గత 2 సంవత్సరాల్లోనూ దాదాపు 659 ఆలయాలకి సిజిఎఫ్ నుంచి నిధులు కేటాయించడం జరిగింది. అది కాకుండా ఆయా దేవాలయాల నుంచి కూడా అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్న ఆ దేవాలయాల సొంత నిధుల నుంచి. అయితే ఇక్కడ గతంలో అంటే ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా భక్తులకు సౌకర్యం, అతి ఎక్కువ సౌకర్యం ఎక్కడ ఏర్పడుద్ది, ఏ పనుల్లో ఏర్పడుద్దో దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని. ప్రధానంగా ఏంటంటే క్యూ కాంప్లెక్స్లు, అదేవిధంగా దేవాలయాల్లో క్యూ లైన్ల ఏర్పాటు, మంచినీటి వసతిని పెంచటం, అదేవిధంగా వాష్రూమ్స్, టాయిలెట్ సదుపాయం పెంచడానికి కూడా ఓ ప్లాన్ పెట్టుకుని రిక్వైర్మెంట్ని ముందు అంచనా వేసుకుని ఏ రిక్వైర్మెంట్ ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్స్ ఉందో, ఏ పాయింట్లలో అయితే కరెక్ట్గా అవసరం ఉందో ఆ పాయింట్లను గుర్తించడం, అన్ని చోట్ల అవసరమైన మేరకు ఆ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదే కాకుండా అకామిడేషన్ కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే అకామిడేషన్ ఎక్కువ అవసరం ఉందో ఆ అకామిడేషన్, ఆ చౌల్ట్రీస్ కానీ కాటేజెస్ కానీ వాటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అభివృద్ధి పనులు. పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటండి, భక్తుల సౌకర్యం కోసం మౌలిక వసతుల కల్పన ఒకటి. దానితో పాటు భక్తులు వచ్చినప్పుడు ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళకి సేవలు అందించే విషయంలో దేవస్థానం సిబ్బంది కానీ, అదేవిధంగా సేవా వాలంటీర్ల ద్వారా అందించడం, ఆ విషయం మీద కూడా ఫోకస్ పెట్టి దానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా క్యూ లైన్లో దర్శనానికి వచ్చిన ఏ భక్తులు కూడా ప్రయాసపడకుండా ప్రతి భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం ఎలా ఏర్పాటు చేయాలి అన్న దాని మీద పరిశీలన జరుపుతూ ఉన్నాం లోతుగా. ఆ పరిశీలన బట్టి అక్కడ ఏర్పాట్లు కానీ, మార్పులు క్యూ లైన్ మూమెంట్ మీద కానీ, ఎక్కడైనా క్యూ లైన్ ఫార్మేషన్లో కానీ ఏ మార్పులు అవసరమో ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. ఆ రకమైన మార్పులు తీసుకొస్తూ ఉన్నాం. సిబ్బందిని కూడా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. సహనంతో, భక్తుడి పట్ల మన్ననతో, భక్తుడు ఏదో వస్తున్నాడో వెళ్తున్నాడో అని కాకుండా భక్తుడిని మన్ననతో వాళ్ళని ట్రీట్ చేయటం, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా కూడా వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలన్నది ప్రతి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేజ్లోనే కాదు, కింద స్థాయి సిబ్బందికి కూడా ఆ విషయంలో శ్రద్ధ తీసుకునే విధంగా మేము చెప్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ విషయంలో మార్పు మాకు కనిపిస్తుంది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకుంటున్నాం. అదొక పాలసీగా నిర్ణయించుకుని అన్ని చోట్ల కూడా వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ పెంచడం జరిగిందండి. అంటే భక్తులు ఎక్కువ వచ్చే అన్ని దేవాలయాల్లో దాదాపు 22 దేవాలయాలను ప్రత్యేకంగా గుర్తించి, భక్తుల సంఖ్య ఎక్కువ ఉండే దేవాలయాల్లో అక్కడ సేవా వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ ఆన్లైన్ ద్వారా కూడా ఎవరైనా ఎక్కడి నుంచైనా సేవా వాలంటీర్గా సపోజ్ ఎక్కడి నుంచి నెల్లూరులో ఉన్నవాడు కూడా అన్నవరం దేవస్థానం, సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వాళ్ళు సేవలు అందించాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి కొన్ని రోజులు నిర్దేశించడం జరుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ లిస్ట్ ప్రకారం మీరు ఆదివారం, మీరు సోమవారం, మీరు మంగళవారం అలా కూడా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఆ రకంగా భక్తులకు మెరుగైన సేవల కోసం వాలంటీర్ల సేవల్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవడం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్, ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ 6 విషయాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్ కట్గా, డీటెయిల్డ్గా టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, స్టాఫ్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై, టాయిలెట్ మెయింటెనెన్స్, అదేవిధంగా ఓవరాల్ శానిటేషన్ మెయింటెనెన్స్, క్యూలైన్ మేనేజ్మెంట్, ఏ పరిస్థితుల్లో ఎలా, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎలా, మామూలు సందర్భాల్లో ఎలా, ఆ క్యూలైన్ ఫార్మేషన్ కూడా క్రిస్ క్రాస్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా. అదేవిధంగా అన్నప్రసాదం వితరణ, ప్రసాదం భక్తులకి
సేల్ ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూలు కానీ ప్రసాదం కానీ సరే. వాటి తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నిటికీ కూడా ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా దానివల్ల ఫలితం మాకు కనిపిస్తోంది. అదేవిధంగా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం కూడా అంటే దేవాదాయ శాఖ కాదు ప్రభుత్వ స్థాయిలోనే ఐవీఆర్ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలు కూడా సేకరించడం జరుగుతుంది. దర్శనానికి వెళ్ళిన భక్తులు మీరు అక్కడికి వెళ్ళారు కదా, పలానా టెంపుల్కి వెళ్ళారు, ఆ టెంపుల్లో ఎలా ఉంది, మీకు ఇబ్బందులు ఎదురైనాయా, సంతృప్తికరంగా ఉందా అన్నది దాన్ని ఆ రిజల్ట్ మాకు తెలియజేయడం జరుగుతుంది. దాంతో ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అవసరం, ఎక్కడ ఏమి లోటుపాట్లు ఉన్నాయని మేము మళ్ళీ పరిశీలించి దానికి అనుగుణంగా వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా భక్తుల సౌకర్యాలకి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దాని ఫలితం కూడా భక్తులకు కనిపిస్తోందని మేము భావిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రధానంగా కనుక మనం గమనించినట్టయితే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాలు మన ప్రభుత్వానికి అదే మన ఎండోమెంట్ కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి అని మనం అనుకోవచ్చు సార్. అదేవిధంగా వాటిని మనం ఎన్ని సంరక్షించాం? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలోనూ ప్రతి దేవస్థానానికి దేవస్థానం పేరుతో మండల్ వైజ్ విలేజ్ వైజ్గా ఏ ఆస్తులు ఉన్నాయో మొత్తం జాబితాని పకడ్బందీగా తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం 4,54,000 ఎకరాలు భూములు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. వాటన్నిటినీ కూడా ప్రత్యేకంగా ప్రొఫార్మా డిజిటల్ ప్రొఫార్మా అనే ఇచ్చి దాని ద్వారా అప్లోడ్ చేయించడం జరిగింది అందరినీ. అదేవిధంగా వాటన్నిటికీ కూడా చాలా వరకు వెబ్లాండ్ ఎంట్రీస్ జరిగిపోయినాయి దేవస్థానాలకు సంబంధించి. ఇంకా ఎక్కడైనా వెబ్లాండ్ ఎంట్రీస్ జరగవలసి వస్తే అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ అది ప్రోగ్రెస్ ముందుకు వెళ్తున్నాం. అన్ని దేవస్థాన భూములకు కూడా వ్యవసాయ భూములు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా వెబ్లాండ్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీంతో పాటు అనాథరైజ్డ్ సేల్స్ జరగకుండా సెక్షన్ 22A1C రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22A1C ప్రకారం ఆ జాబితాలో దేవాలయాల భూములన్నీ చేర్చడం జరిగింది. అయితే కొన్ని చోట సబ్ డివిజన్ పరంగా ఉన్న ఇబ్బందుల వలన అయితే అది కాకుండా ఎనామ్ అబాలిషన్ చట్టం ప్రకారం హక్కుల విషయంలో 1956కు ముందు 1956 నాటికి దేవాలయాలకి ఎక్కడైతే హక్కు ఉందో ఎనామ్ పరంగా వాటి మీద దేవాలయాలకే హక్కులు చెందుతాయి. 56కు ముందు ఎనామ్ అబాలిషన్ యాక్ట్లో ఎనామ్ రిజంప్షన్ జరిగి కానీ అదేవిధంగా ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1949లో వచ్చిందండి. ఆ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ సెటిల్మెంట్లో అప్పుడు ఆ చట్టం నిబంధనల దృష్ట్యా ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళకి హక్కులు దక్కలపండి. అటువంటి భూములు కానీ వాటిని ప్రత్యేకంగా పరిశీలించి వాటి మీద హక్కులు చట్ట ప్రకారం హక్కులు ప్రైవేట్ వ్యక్తులకు దక్కలపడిన వాటిని అదే రకంగా గుర్తించి దాన్ని సరిదిద్దుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా దేవాలయ భూములు 99% 22A1Cలో తీసుకురావడం జరిగింది. ఇంకా ఎక్కడైనా మిగిలిపోయినాయి కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అలాంటిది ఏదైనా మా దృష్టికి వస్తే అది కూడా 22A1Cలో నిషేధిత జాబితాలో చేర్చడం జరుగుతుంది. అది చేరుస్తారు సార్. ఇప్పుడు కొన్నిసార్లు 22A ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించి కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. ఏదంటే ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినట్టు భూమి 10 ఎకరాలు ఉందనుకోండి సార్, ఆ 10 ఎకరాలు పక్కన ఉన్నటువంటి ఇంకో 5 ఎకరాలు ఉంటుంది. అది కూడా ఒకే సర్వే నెంబర్ ఉండటం మూలంగా బై మిస్టేక్ అప్పుడున్న రెవెన్యూ సిబ్బంది కానీ ఈ రెండు కూడా ఎండోమెంట్ ల్యాండ్ లో కలిపేశారు గతం నుంచి కూడా. అంటే ఒకే సర్వే నెంబర్ ఉండటం బట్టి అవి కలిసిపోయింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కొంత రిలాక్సేషన్ ఇస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 22Aలో సంబంధించి కొన్ని అంటే బై మిస్టేక్ ఏవైతే అందులో ఎంట్రీ అయినాయో వాటిని తీసేస్తాము, తొలగిస్తాము. అదేవిధంగా ఎవరైతే జెన్యూన్ రైతులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. దీంట్లో కొంత రకరకాల కన్ఫ్యూజన్ ఉంది. ప్రభుత్వానికి చెప్పిన తర్వాత ప్రజల్లో కూడా కొంత రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు ఎటువంటి ల్యాండ్స్ కి సంబంధించినటువంటి క్లియరెన్స్ మన దేవాదాయ శాఖ ఇచ్చే అవకాశం ఉంది, ఎటువంటి ల్యాండ్స్ విషయంలో దేవాదాయ శాఖ ఎన్ఓసి ఇవ్వదు, కొంచెం క్లారిటీ ఇస్తారా సార్? ఓకే, ప్రధానంగా మీరు చెప్పిన విషయం ఇబ్బందులు కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్న కేసులు ఉన్నాయి. అంటే సపోజ్ సర్వే నెంబర్ 1లో ఒక గ్రామంలో సర్వే నెంబర్ 1 ఉందనుకుంటే దాంట్లో మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు అయితే 10 ఎకరాలు, దేవస్థానానికి 4 ఎకరాలు, ఇతర ప్రైవేటు రైతులకి 6 ఎకరాలు ఉందనుకోండి. ఈ సర్వే నెంబర్ 1 పెట్టడం వలన ఇక్కడున్న రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రొసీజర్ ప్రకారం మొత్తం ఆ 10 ఎకరాలు దేవస్థానం 4 ఎకరాలు, ఆ 10 ఎకరాలు ఫ్రీజ్ అవుతుంది 22A1C ప్రకారం.
అటువంటి అన్ని చోట్ల చాలా ఎక్కువ కేసుల్లో ఇప్పుడు దాకా కేసు బై కేసు పరిశీలిస్తూ దాంతో మేము కూడా సబ్ డివిజన్ కోసం రెవెన్యూ అథారిటీస్కి రాయటం, వాళ్ళు కూడా సబ్ డివిజన్ చేయటం ఎక్కువ కేసుల్లో జరిగింది. వాటన్నిటికీ కూడా సపోజ్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లోనే సర్వే నెంబర్ 1లో దేవస్థానానికి 4 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తులకు 6 ఎకరాలు ఉన్నప్పుడు సబ్ డివిజన్ కి మేము రాసిన తర్వాత రెవెన్యూ సర్వే నెంబర్ 1 విడగొట్టి దేవస్థానానికి సర్వే నెంబర్ 1/1 కేటాయించడం, ప్రైవేట్ వ్యక్తులకు సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 3 అలా కేటాయించుకోవడం. అప్పుడు మేమేం చేస్తున్నామంటే సవరణ మళ్ళీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సర్వే నెంబర్ 1 ప్లేస్ లో సర్వే నెంబర్ 1 తీసేసి సర్వే నెంబర్ 1/1 పెట్టండి అని సవరణ మేము రాస్తూ ఉన్నాం. చాలా కేసుల్లో రకంగా చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని కేసులు సబ్ డివిజన్ జరగవలసి ఉంది. సబ్ డివిజన్ జరిగినవి కూడా మాకు ప్రొసీజర్ గా 1/1 చేస్తూ ఉన్నాం. ఇంకా అవి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అది ఒకటి. 2, ఇనామ్ అబాలిషన్ యాక్ట్. ఇనామ్ అబాలిషన్ యాక్ట్ డైరెక్ట్ గా దేవస్థానమే ఇనాందార్ అయ్యి ఉన్న చోట అసలు ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ సమస్య రాలేదు. దేవస్థానానికి రైతువారీ పట్టాలు రావటం జరిగింది. దేవస్థానం సర్వీస్ నిమిత్తం ఆ భూమిని దాతలు ఇచ్చారు. తర్వాత ఎనామ్ కమిషన్ బ్రిటిష్ గవర్నమెంట్ లో ఎనామ్ కమిషన్ IFR లో తీసుకురావడం జరిగింది. కానీ ఇనాందారు సర్వీస్ దారు, టెంపుల్ ఇనాందారు పేరుగా టెంపుల్ ఇనాందార్ గా లేదు. అర్చకులు లేకపోతే వేరే స్వస్తి వాచకం ఇంకా వేరే వేరే భజంత్రీలు అలా సర్వీస్ వాళ్ళ భూమిని అనుభవిస్తూ ఆ సర్వీస్ అందించాలనేది 1956 చట్టం వచ్చేనట్టుకున్న పరిస్థితి. కానీ 56 చట్టంలో ఏముంది, దానికి అటువంటి చోట ఇనాందారుగా ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళకే హక్కు అనేది 1956 చట్టం ప్రకారం ఉంది. వాళ్ళకే సర్వ హక్కులు. ఎవరు సర్వీస్ దారుకే అనుభవదారు, సర్వీస్ దారు అనుభవదారు ఉంటాడు. టెంపుల్ సర్వీస్ దారుకి పూర్తి రైతువారీ పట్ట వచ్చేస్తుందని 1956 చట్టం నిర్దేశించింది. 1956 నుంచి 2013 వరకు స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్ అది. 2013లో యాక్ట్ 16/2013 అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం ఏమన్నారు, సర్వీస్ దార్ ఇనాందారుగా ఉన్న ఆ భూమి టెంపుల్ సర్వీస్ కి ఇచ్చి ఉంటే సర్వాహకులు టెంపుల్ కే వస్తాయి. టైటిల్ టైటిల్ టెంపుల్ కే చెందుతుంది అని 2013లో చట్ట సవరణ జరిగింది. ఈ చట్ట సవరణని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో తీసుకురావడం జరిగింది. అంటే 1956 నుంచి కూడా చట్టం ఇదే రకంగా ఉన్నట్టు భావించుకోవాలి. అంటే ఇప్పుడు సర్వహక్కులు టెంపుల్ కే చెందుతాయి. ఆ రకమైంది దాదాపు 30,000 పైచిలకు భూములు ఈ కేటగిరీలో ఉన్నాయి రాష్ట్రం. అయితే చాలా మంది ఏంటంటే అప్పుడున్న చట్టం ప్రకారం సక్రమంగా ఉన్నది భావించి కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సర్వహక్కులు అనుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక దీన్ని పునఃపరిశీలించాలని చాలా మంది కోర్టు అనేక దరఖాస్తులు రావడం జరిగింది. అవన్నీ ప్రభుత్వానికి రెఫర్ చేయడం జరిగింది. ప్రభుత్వ స్థాయిలో అది పరిశీలనలో ఉంది. ఇప్పుడు ఈ సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు 22A1C లిస్టులోనే చేర్చడం జరిగింది ఇప్పుడున్న చట్ట నిబంధనల ప్రకారం. అయితే కొన్ని 1956కి పూర్వమే ఇనామ్ రెజ్యూమ్ అయిపోతే అది ఆ రిజంప్షన్ ఆర్డర్ ప్రకారమే చెల్లుతుందండి. ఈ దేవస్థానం కిందకి రావు. 56కి ముందే ఎనామ్ రిజ్యూమ్ అయ్యి ఉన్న చోట ఎనామ్ రిజ్యూమ్ అయిపోతే రిజంప్షన్ అంటే 56 చట్టానికి ముందే ఆ ఎనామ్ రద్దు అయిపోతే అప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏ అరేంజ్మెంట్ ఉంటే ఆ అరేంజ్మెంట్ చెల్లుతుంది. ఇది కాకుండా గతంలో RSR లో అది టెంపుల్ నేమ్స్ అది ఉండి కొన్ని చోట్ల ఎస్టేట్ అబాలిషన్ రద్దు చట్టం ప్రకారం చట్టం ప్రకారం ఒక ల్యాండ్ ఎస్టేట్ ల్యాండ్ అయితే అది టెంపుల్ పేరు ఉన్నప్పటికీ సాగుదారు ఎవరైతే వాళ్ళకి హక్కులు చెందుతుంది. చట్టం నిబంధన అదే. ఆ ఎస్టేట్ అబాలిషన్ చట్టం వచ్చిన 1949లో ఎలాగుందో ఇప్పటికీ అదే ఉంది. దాని ప్రకారం అయితే ఆ ఎస్టేట్ అబాలిషన్ కింద దేవాలయాల నుంచి ప్రభుత్వం భూమిని తీసుకుని ఆ చట్ట నిబంధనల ప్రకారం సాగుదారులకి సర్వ హక్కులు ఇచ్చింది. అటువంటి వాటిలో సాగుదారులకి హక్కులు ఉంటాయి. తాజ్జిక్ అలవెన్స్ దేవస్థానానికి తాజ్జిక్ అలవెన్స్ అని కొంత మొత్తం నిర్ణయించడం జరిగింది. ఆ తాజ్జిక్ అలవెన్స్ ప్రభుత్వం నుంచి దేవస్థానాలకు చెల్లించవలసి ఉంటుంది. అవి 22 ఎస్టేట్ అబాలిషన్ రద్దు చట్టం ప్రకారం దేవస్థానాల నుంచి టేకన్ ఓవర్ ల్యాండ్స్ ఉంటాం, ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం దేవస్థానాలకి హక్కు ఉండదు. ఇది కేటగిరైజేషన్. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ 22 ఇష్యూస్. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు గతంలో దేవాదాసీలకి సంబంధించి కొన్ని ఎకరాలు భూమి వాళ్ళకి ఇచ్చేశారు.
దేవదాసి వ్యవస్థకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు, దేవాలయాలకు సంబంధించి దాతలు ఇచ్చారు, మరి ఇచ్చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా దేవాదాయ శాఖ కూడా ఎవరైతే దేవదాసీలకు ఇచ్చారో ల్యాండ్, ఆ ల్యాండ్ ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. ఆ ల్యాండ్ విషయంలో, దేవదాసి ల్యాండ్ విషయంలో గతంలో ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది సార్? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా దేవదాసి చట్టం, దేవదాసి వ్యవస్థ రద్దు చట్టం 1930s వచ్చిందండి బ్రిటిష్ గవర్నమెంట్ లో. ఆ చట్టం వచ్చిన తర్వాత దేవదాసీలకు సర్వీసు చేయటానికి లేదు, అది రద్దు చేశారు. వాళ్ళు ఆ సర్వీస్ చేస్తూ భూమిని అనుభవించే హక్కు, ఆ సర్వీస్ చేయటానికే లేదు, రద్దు అయింది కనుక ఆ భూముల్ని దేవదాసి సర్వీస్ ఇనామ్స్ భూముల్ని చాలా చోట్ల ఏంటంటే రెజ్యూమ్ అయిందండి. నేను చెప్పినట్టు ఎనామ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం 1980 ఎనామ్ అబాలిషన్ యాక్ట్ రాకముందే రిజర్వేషన్ జరిగింది. ఆ ఎనామ్స్, ఆ ఎనామ్ని రద్దుపరచడం జరిగింది అప్పుడు జిల్లా కలెక్టర్స్ ఆర్డర్స్ ఇచ్చి. 1956 చట్టానికి ముందు రిజ్యూమ్ అయిన ఎనామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు దేవస్థానాలకు హక్కు ఉండదు. అదేమన్నా పొరపాటు 22లో పెట్టినా అటువంటి తొలగించడం జరుగుతుంది. అలా రిజర్వేషన్ అవ్వకపోతే మట్టుకి, రిజర్వేషన్ అవ్వని ఎనామ్స్ ఏవైతే ఉన్నాయో 1956కి ముందు రిజర్వేషన్ అవ్వని ఎనామ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడున్న చట్ట నిబంధనల ప్రకారం దేవస్థానాలకే చెందుతుందండి. వాటిని కూడా 22 పెట్టడం జరిగింది. అది ఎనామ్ రిజ్యూమ్ అయ్యిందా అవ్వలేదా అన్న దాని మీద బట్టి అక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎనామ్ రిజర్వేషన్ 1956కి ముందు రద్దు అయి ఉండాలి. ఓకే, అయితే మీరు చెప్తుంది నిజమే సార్. ఇప్పుడు ఎవరైతే దేవదాసులకు సంబంధించిన వర్షం ఉందో అప్పటి వరకే ఆ వృత్తిలో ఉండి వారికి ఒక ఏదో ఇచ్చారు బెనిఫిట్ కింద, అయితే వాళ్ళ వారసులకి ఈ దీనికి సంబంధించినటువంటి భూమి మీద హక్కు లేదు అనటం అనే దాన్ని ఎట్లా అంటారు సార్? అదే అండి, అప్పుడు 1956 చట్టం రాకపూర్వం పరిస్థితి వేరు. ఓకే, రాకపూర్వమే ఆ ఎనాం రద్దు అంటే వాళ్ళకి సర్వహక్కులు వస్తాయి. 56 తర్వాత రద్దయిన అన్నింటినీ కూడా మళ్ళీ 2013లో వచ్చిన చట్ట సవరణ ఆ పరిస్థితిని మార్చేసింది. ఇప్పుడున్న చట్టం ప్రకారం 56కు పూర్వం ఎనాం రద్దు అవ్వకపోతే దేవస్థానాలకే చెందుతాయి. దాని మీద ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉంది కనుక ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉంది కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం అమలు పరచడం జరుగుతుంది. ఓకే సార్, సుమారు ఎంత ఉండొచ్చు సార్ దేవదాసీలకు సంబంధించి ల్యాండ్? దేవదాసాలకు సంబంధించి రద్దు కాని భూములు తక్కువే ఉంటాయి చాలా. ఓకే, ఇప్పుడు దాకా మా దృష్టికి అయితే ఏమన్నా 4-5 వచ్చినాయి అటువంటి కేసు. ఓకే సార్, అంటే వాళ్ళు మాకు దరఖాస్తు చేసుకుని రిప్రజెంటేషన్ అంతే 4-5 ఇష్యూస్ అంటే చాలా తక్కువే. ఓకే సార్, ప్రధానంగా ఇంకో విషయాన్ని కనుక గమనించినట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కరాల నేపథ్యంలో కుంభమేళా లాగా చేయాలి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఈసారి జరగకుండా ఉండటానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొంచెం స్పీడ్ గా జరుగుతున్నట్టుంది సార్. మన దేవాదాయ శాఖకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు గోదావరి పుష్కరాలకు సంబంధించి? 2027 సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయండి. దీనికంటే ప్రభుత్వం చాలా ముందుగానే జనవరిలో నుంచే ఆ కోఆర్డినేషను, ఆ మీటింగ్ జరగటం ఇవన్నీ అని ఇప్పటికి ఒక అన్ని శాఖలు కూడా వాళ్ళ పనులు ఏమేం చేయాలి అని కూడా వాళ్ళు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. అవన్నీ ప్రభుత్వానికి సమర్పించడం. ప్రభుత్వం ఏంటంటే దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇంకా మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కార్యదర్శుల స్థాయిలో దేవాదాయ శాఖ కార్యదర్శి గారి కన్వీనర్గా ఒక కార్యదర్శుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వ శాఖలు దాదాపు 14-15 ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయవలసి ఉంది పుష్కరాల కోసం. ఈ ప్రభుత్వ శాఖలన్నింటి మధ్యలో సమన్వయం కోసం ప్రత్యేకంగా పుష్కరాలకు స్పెషల్ ఆఫీసర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగిందంటే ఆయన అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరెవరు ఏ పనులు ప్రతిపాదనలు ఏవేంటి అన్న చేయటం. అదేవిధంగా జిల్లాల స్థాయిలో జిల్లా కలెక్టర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే వివిధ స్థాయిల్లో చర్చలు సమావేశాలు జరిగినాయి. ఇప్పుడు ఒక ఐడియాకి రావడం ఏమేం పనులు ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అనేది ఒక ఐడియాకి రావడం జరిగింది. దీనికోసం దేవాదాయ శాఖ తరఫున కూడా మేజర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు దాకా 62 పనులను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. 62 పనులు శాంక్షన్ చేయడం జరిగింది. 38 పనులు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయిన టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి
ఇంకొక 5 పనులకు టెండర్స్ పిలిచాము. ఈ వారంలో టెండర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఇంకొక 19 వర్క్స్ కొత్తగా శాంక్షన్ అవ్వడం జరిగింది. వాటికి కూడా అతి త్వరలో టెండర్స్ పిలుస్తాం. ఇవి కాకుండా దాదాపు 500 మైనర్ వర్క్స్, ఫేస్ లిఫ్ట్ వర్క్స్ ఉన్నాయి. అది అతి తక్కువ కాలంలోనే పూర్తి అయిపోయే వర్క్స్. దానికి కూడా దశల వారీగా టెండర్స్ పిలుచుకోవడం, వర్క్ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆయా జిల్లా స్థాయిలో వాళ్ళు ప్రతిపాదనలు తయారు చేసుకుని ఆయా జిల్లా కలెక్టర్స్కి సమర్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి ప్రతిపాదనలను కన్సాలిడేట్ చేసి ఇక్కడ పంపిస్తే స్పెషల్ ఆఫీసర్ గారు వాటిని కోఆర్డినేట్ చేసి గవర్నమెంట్ లెవెల్లో ప్రాసెస్ చేయడం జరుగుతుంది. పుష్కరాలకు సంబంధించి మీరు చెప్పిన దానికి సంబంధించి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఇప్పుడు స్ట్రాటజీ ఫాలో అవుతుంది ఏంటంటే డీకాంగ్రిగేషన్ స్ట్రాటజీ అని. గతంలో ఏంటంటే అతి ఎక్కువ రాజమండ్రిలోనే మొత్తం కాన్సన్ట్రేట్ చేయదు. వచ్చిన కొన్ని ఘాట్స్ లోనే మేజర్ కొన్ని ఘాట్స్ లో జనాలు అందరూ రావటం, ప్రధానంగా వచ్చిన మొత్తం భక్తులు 70% రాజమండ్రి సిటీకే రావటం, వాళ్ళు కూడా 3-4 ఘాట్లకి ఇది కేంద్రీకృతం అయిపోవటం, దానివల్ల కొంచెం ఇబ్బందులు రావటం జరుగుతుంది. దానికోసం ఇప్పుడు ఏంటంటే పరిష్కారంగా రాజమండ్రి సిటీ ఎంట్రీకి ముందే గోదావరి ఎగువకి ఆ పురుషోత్తపట్నం, ఆ దేవిపట్నం అటు సైడ్ కొన్ని ప్రత్యేకమైన ఘాట్స్ ను గుర్తించడం జరుగుతోంది. ప్రత్యేకంగా దాని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు వాళ్ళు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నారు. ఎక్కడైతే కరకట్టకి నదికి మధ్యలో ఎక్కువ స్థలం ఉంటుందో, విశాలమైన స్థలం ఉంటుందో అటువంటి కొన్ని ఐడెంటిఫై చేసి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం. ఇంచుమించు రాజానగరం జంక్షన్ వైపు నుంచి అక్కడి నుంచి కూడా డైరెక్ట్ గా ఆ ఘాట్స్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలి, రాజమండ్రి సిటీలోకి ఎంటర్ అవ్వకుండా. అదేవిధంగా రాజమండ్రి దిగువన కూడా చేసి డిస్ట్రిబ్యూషన్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, ప్రత్యేకమైన ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుందండి సార్. భక్తుల్ని, వచ్చిన భక్తులు అన్ని వైపులకి కూడా సమానంగా మళ్ళే విధంగా మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ రోడ్స్ విషయంలో కూడా ఈ లక్ష్యంతో ఏర్పాట్లు చేయడానికి వర్క్ చేస్తూ ఉన్నాం. ఓకే సార్. ఇప్పుడు ప్రధానంగా పుష్కరాల సందర్భంలో ఇప్పుడు దాదాపు ఎంత భారీగానే బడ్జెట్ రాష్ట్రం ఇస్తుంది, అదేవిధంగా కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ గా ఏమైనా వర్కులు చేస్తున్నారా అనే యాంగిల్ ఒకటి. రెండో ఏంటంటే ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ కి ఈ పుష్కరాల నిధులు ఏ విధంగా వాడతారు? ఓన్లీ ఘాట్స్ వర్క్ అయినా లేదా టెంపుల్స్ డెవలప్మెంట్స్ కూడా ఏమైనా పర్మనెంట్ స్ట్రక్చర్ చేయబోతున్నారా? దేనికి దానికేనండి. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఘాట్స్ వర్క్స్ చేస్తుంది. దేవాదాయ శాఖ నుంచి టెంపుల్ రినోవేషన్ వర్క్ అంటే పుష్కరాల సందర్భంలో చేస్తున్నప్పటికీ అది పర్మనెంట్ అండి. వర్క్ చేసామంటే దాదాపు 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ వర్క్స్ అలా ఆ ఫెసిలిటీ అంతా భక్తులకు మిగిలిపోతుంది. అది కాకుండా అయితే పుష్కరాల సమయంలో తప్పనిసరిగా విపరీతమైన రద్దీ ఉంటుందండి టెంపుల్స్, ప్రత్యేకంగా ఘాట్లకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ కి. దానికి సంబంధించి కొంతవరకు టెంపరీ అరేంజ్మెంట్స్ జరుగుతుంది. పెద్ద ఎత్తున షెల్టర్, పెండాల్స్ ఏర్పాటు చేయటం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సెక్షన్లు ఏర్పాటు చేయటం, టెంపరీ టాయిలెట్స్, క్యూ లైన్ లెంగ్త్ పెంచుకోవటం, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ కి తగిన ఏర్పాట్లు చేయటం, ఇది తాత్కాలికమైన ఏర్పాట్లు పుష్కరాల సందర్భంలో చేయవలసి ఉంటుంది టెంపుల్స్ లో. తాత్కాలికం అనే మాట వస్తే అడ్డం వస్తున్నా సార్. ఈ పుష్కరాలు జరిగి 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. మనం గతంలో పుష్కరాలకి వేసినప్పుడు దాదాపు 30-40 సంవత్సరాల ఎస్టిమేషన్ తో ముందు జాగ్రత్తగానే మనం డబ్బులు ఖర్చు పెట్టి చేసాం. కానీ ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది, అప్పటికే మళ్ళీ అవన్నీ కూడా పోయినట్టుంది. దాదాపు కొంచెం రిపేర్లు మాక్సిమం వచ్చినట్టుంది. ఈ నేపథ్యంలో అంటే దానికి చెప్తున్నట్టు ఆ రోజు హడావిడిగా చేయడం బట్టి ఆ రిపేర్లు అవన్నీ తొందరగా పనులు చేయాలనే తాత్కాలికంగా ఇమీడియట్ గా చేయడం బట్టి పోయిందన్న. ఇప్పుడన్నా ముందు జాగ్రత్తగా తీసుకుని చేస్తే స్టాండర్డ్ గా ఉంటది కదా సార్? యాక్చువల్ గా ఇప్పుడు మేము ఇప్పుడు ఇందాక చెప్పిన 62 వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కూడా 2015 సంవత్సరంలో వర్క్ ఫేస్ లిఫ్ట్ ఇవ్వటమే తప్ప, మైనర్ రిపేర్స్, పెయింట్స్ తప్ప. ఓకే సార్. ఇప్పుడు చేసిన అప్పుడు 2015లో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అయితే ఏమైతే ఉన్నాయి అన్ని ఇప్పటికి ఇంటాక్ట్ అలాగే ఉన్నాయి, అదే విధంగా కంటిన్యూ అవుతాయి. వాటిని రెనోవేషన్ చేయవలసిన పని ఇప్పుడు లేదు అసలు. ఎక్కడ ఏ టెంపుల్, ఒక్క టెంపుల్ కూడా అలా లేదు. 2015లో చేసిన టెంపుల్ ఇప్పుడు మేజర్ వర్క్స్ ఎక్కడ లేవండి. ఉంటే పెయింటింగ్ వర్క్స్, చిన్న మైనర్ రిపేర్స్, పెయింటింగ్ వర్క్స్. అప్పుడు చేయని కొన్ని ఉంటాయి. అంటే అంతకు పూర్వం ఈవెన్ 2003లో కూడా ముట్టుకో 40-50 సంవత్సరాలు కూడా ఏమి చేయని పనులు ఉన్నాయి కదా, అటువంటి చోట ఇప్పుడు రెనోవేషన్ వర్క్స్ అవి జరుగుతాయి. పర్మనెంట్ చేసిన వర్క్ ఏవైతే ఉన్నాయో అవి కనీసం 3 దశాబ్దాల పాటైనా అలా ఉంటాయి. కానీ టెంపరీ వర్క్స్ అంటే ఖచ్చితంగా టెంపరీ వర్క్స్. సపోజ్ శివాలయం ఉంటుందండి, శివరాత్రికైనా కానీ అన్ని ఏర్పాట్లు చేస్తాం, అది టెంపరీ. మళ్ళీ ఆ క్యూ లైన్, అంత క్యూ లైన్ మామూలు అప్పుడు అవసరం ఉండదు, అంత షెల్టర్ మామూలు అప్పుడు అవసరం ఉండదు. ఇప్పుడు అలా పుష్కరాల కోసం ప్రత్యేకంగా అలా తాత్కాలికమైన చేసుకున్న మట్టుకి మళ్ళీ రిమూవ్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ
మామూలు అంత రెస్ట్ లేనప్పుడు ఉన్న ఒక రకమైన ఆటంకం కలిగిస్తాయి. అవునులే సార్. అందుచేత అంటే మొత్తం ఫండ్ అలికేషన్ చూస్తే మీకు పర్మనెంట్ వర్క్సే 90% ఖర్చు పర్మనెంట్ వర్క్స్ కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది దేవాదాయ శాఖకి సంబంధించి. ఓకే సార్. అది పర్మనెంట్ అసెట్ గానే ఉండిపోతుంది కూడా. ఓకే. ఇప్పుడు సపోజ్ కొన్ని టెంపుల్స్ దగ్గర అన్నదానం హాల్స్ నిర్మాణం చేస్తున్నాం, కొన్ని చోట్ల రూములు నిర్మాణం చేస్తున్నాం, ఇంకో 40-50 సంవత్సరాల పాటు ఉపయోగపడతాయి. అవును సార్. ఇప్పుడు అప్పనపల్లిలో అన్నదానం ఇచ్చేసాము, కొన్ని చోట్ల రూములు కడుతున్నాము, మందపల్లిలో అన్నదానం ఇది కొండలేశ్వరం, రాజమండ్రిలో కొన్ని చౌల్ట్రీస్, పిఎంకే చౌల్ట్రీ, కోట్లింగాలు ఇవి ఉన్నాయంటే దాదాపు ఇప్పుడు చేసే పర్మనెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇంకో కనీసం 40 సంవత్సరాల పాటు ఉపయోగపడతాయి. టెంపరీ వర్క్స్ అనేది అక్కడ ఉన్న క్రౌడ్ రష్ పెరుగుతారు కనుక తాత్కాలికంగా 10-15 రోజుల కోసం కొన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పంచారామాల టెంపుల్స్ ఉన్నాయి. ఈ పంచారామాల టెంపుల్స్ కి సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి కమిషనర్ గా మీకు పూర్తిగా అవగాహన ఉంది. వాటిని ఎటువంటి పరిష్కారం మీరు సూచన చేస్తారు? దీంట్లో 3 రకాలు అనుకోవచ్చు అండి పంచారామాలు. ఎందుకంటే పంచారామాలు అనేది చాలా టైం ఇమ్మెమోరియల్, చాలా శతాబ్దాల చరిత్ర కలిగిన పరిష్కారం సమస్య చేత ఏంటంటే కాలక్రమేణా కొంచెం వైదికంగా వేరే ఎవరో ప్రతిపాదన చేయటం, వాటిని ప్రాక్టీస్ లో తీసుకురావడం ఇలాంటి వాటి మీద తరచుగా చర్చనీయాంశం అవుతున్నాయి. దీనికోసమే ఓన్లీ పంచారామాలని కాదు, ఎక్కడా కూడా ట్రెడిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ డివేట్ అవ్వకూడదు, వైదిక సాంప్రదాయాలు ఎక్కడా కూడా దారి మళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏంటంటే 2024 సంవత్సరంలోనే ఒక జీవో ఇచ్చిందండి. ఏ టెంపుల్లో సాంప్రదాయం ఏ రకంగా నడవాలి అన్న దాంట్లో దేవాదాయ శాఖ అధికారులు ఎవరు కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అక్కడున్న వైదికుల్లో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వైదిక సిబ్బంది అంటే అర్చకులు కానీ వేదపారాయణదారులు కానీ వీళ్ళు వాళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. పూజలు సేవల విషయంలో కానీ ముహూర్తాల విషయంలో కానీ వేరే ఆలయానికి సంబంధించి ఏది ఎలా నడవాలి అనే విషయంలో పూర్తిగా వైదిక వర్గాలకే పూర్తి స్వతంత్రత ఇవ్వాలి. దేవాదాయ శాఖ అధికారులు ఎవరు కూడా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో చాలా వరకు ఆ వారసత్వ సాంప్రదాయాలు ఆగమాలకి ఒక రక్షణ రావడం జరిగింది. రెండు ఏంటంటే ఈ పంచారామాలకు సంబంధించి కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ద్రాక్షారాము, అదేవిధంగా సామర్లకోట ఈ టెంపుల్స్ ఉన్నాయంటే అవి ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయి, సెంట్రల్ ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయి కనుక కొన్ని సదుపాయాల కల్పనకి కొన్ని పనులు చేయాలన్నా కొంచెం వాళ్ళు అభ్యంతరం చెప్పడం జరుగుతుంది. దానికి ఏంటంటే వాళ్ళని రిక్వెస్ట్ పెట్టి వాళ్ళ అనుమతి తీసుకునే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. దానివల్ల కొంత సమయం ఇది జరుగుతుంది. అయితే ఇటీవల 1-2 టెంపుల్లో ఏంటంటే చిన్న అసాంఘిక శక్తులు చిన్న ఇది చేయటం జరిగింది. ఒక చోట శివలింగం ఇది చేయటటువంటి వాటి విషయంలో పూర్తి రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని కంప్లీట్ హై రెజల్యూషన్ సీసీ కెమెరాలు పెట్టడం, కొంచెం అక్కడ ఉన్న గార్డుల్ని సంఖ్య పెంచడం, నైట్ టైం కూడా స్పెషల్ మానిటరింగ్ చేయటం, కంటిన్యూస్ అబ్జర్వేషను, అదేవిధంగా సీసీ కెమెరాలో అటు రెజల్యూషన్ అది పెంచుకొని కంప్లీట్ కవర్ అయ్యేలాగా అది చర్యలు తీసుకోవడం జరిగింది. ఈవోలను కూడా మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే సార్. ఓవరాల్గా అయితే ఒకటండి, ప్రభుత్వం ఏంటంటే ఒకటి భక్తులకు సదుపాయాల కల్పన, 2 దేవాలయాల ఆగమ సాంప్రదాయాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న భంగం కానీ డీవియేషన్ కానీ లేకుండా ఉండడం కోసం కూడా పూర్తి శ్రద్ధ వహిస్తాం. ఓకే. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందువుల భక్తుల మనోభావాలను కాపాడుతున్నాం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రం చెప్పినటువంటి సూచనలు పాటిస్తున్నామని మనం దేవాదాయ శాఖ చెప్తున్నాం. ఓకే. అయితే ఇదే నేపథ్యంలో దేవాదాయ శాఖకు ఇప్పుడు హిందువుల నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళని, బయట మతాలకు వెళ్ళిపోయే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఇంకొక విషయం, ఇతర మతాలను తీసుకురావాల్సిన అవసరం అయితే లేదేమో కానీ హిందూ మతంలోకి ఒకేలా, కానీ ఉన్న వాళ్ళని బయటకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరము, వాళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏమైనా ఉందంటారా సార్? తప్పనిసరిగా ఉంది.
ఉందంట. అయితే దానికోసమే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గతంలో కొన్ని శ్రీవాణి ట్రస్ట్ నుంచి కొన్ని ఆలయ నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడైతే పెద్ద ఎత్తున 5,000 ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగిందండి. సరే. రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఎక్కడైతే ఆలయాలు లేవో ఆ కాలనీలు కానీ మారుమూల ఏజెన్సీ ఏరియాలో కానీ ఎక్కడైనా హిందూ దేవాలయాలు ఎక్కడైతే లేవో అటు ప్రతి ఊర్లోనూ ప్రతి కాలనీలో అటువంటి ప్రతి ప్రదేశంలో కూడా దేవాలయం రావాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 5,000 టెంపుల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, దానికోసం నిధులు కేటాయించడం జరిగింది. దానికి దేవాదాయ శాఖ ద్వారా ఎక్కడి నుంచి అప్లికేషన్స్ వచ్చినా అదేవిధంగా దేవాదాయ శాఖ సిబ్బంది వెళ్ళి కూడా ఫలానా గ్రామంలో ఆలయం లేదు లేదా ఒక కాలనీలో ఆలయం లేదు అంటే అటువంటి గుర్తించి అటువంటి ప్రతి చోట కూడా ఆలయం కేటాయించి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మాణం చేయడానికి సంకల్పించడం జరిగిందండి. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పటికి దాదాపు 1,250 టెంపుల్స్ వరకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 400 టెంపుల్స్ గ్రౌండ్ అయినాయి. మిగిలినవి కూడా అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే భక్తులకి అందుబాటులో ఉండేలాగా సేవలు అందుబాటులో ఉండేలా దీన్ని చేయడం, ఎక్కడి నుంచైనా ఎవరైనా బుక్ చేసుకునేలా ఆన్లైన్ సేవలను పెద్ద ఎత్తున అందుబాటులో తీసుకురావడం జరిగింది. వాట్సాప్ మన మిత్ర ద్వారా కానీ ఈ రకంగా కానీ. అదేవిధంగా ఎవరికి దేవాలయాలు ప్రవేశం దగ్గరలో యాక్సెస్ ఉండాలి టెంపుల్కి అన్న ఉద్దేశంతో ఈ శ్రీవాణి టెంపుల్స్ ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రధాన దేవాలయాల నుంచి రథాలు ఇదివరకే తయారు చేసుకోవడం జరిగిందండి. గతంలో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వాటిని కూడా మారుమూల పల్లెలకు వెళ్ళి అక్కడ సామూహిక కళ్యాణాలు కానీ సామూహిక వ్రతాలు కానీ సామూహిక కుంకుమ పూజలు ఇటువంటివన్నీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దానికోసం ఈ ఊరికి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న పెద్ద వివాదం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ పర్టికులర్గా నేను మీతో మాట్లాడేది హిందువులు క్రిస్టియన్లు అనే వర్షన్ కాకపోయినప్పటికి కూడా దాంట్లో మనకి సంబంధం ఉంది కాబట్టి ఎక్కడైతే హుండీ ఎమ్మెల్యే ఉన్నటువంటి త్రిపుల రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఆకువీటిలో ఉన్న ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో రామాలయం ఉంది కాబట్టి మేము రామాలయం కడతామని చెప్పి ఆయన వెళ్ళి అదంతా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన నిర్మాణానికి ముందుకెళ్ళారు. ఈ నేపథ్యంలో మరి కొంతమంది వచ్చి అసలు ఇక్కడ దేవాలయమే లేదు, చర్చ్ ఉంది కాబట్టి అని చెప్పి వారు ఇంకోళ్ళు న్యాయస్థానానికి వెళ్ళటం, లేకపోతే వీళ్ళు కొట్లాడుకోవటం, గొడవలు జరగటం అవన్నీ జరిగిన సందర్భంలో కూడా దేవాదాయ శాఖ ఇది ఈ టెంపుల్ మాది అనేటటువంటి అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు సార్? ఇటువంటి వివాదాలు ఎందుకు కారణం అవుతుంది అనుకోవచ్చు? అంటే అక్కడ ప్రస్తుతం దేవాలయం ఎగ్జిస్టెన్స్లో లేదండి. ఓకే. ఇప్పుడు దేవాలయం అక్కడ స్పాట్లో ఉంటే ఖచ్చితంగా మేము ఫిజికల్గా పేపర్ మీద ఉంది. ఓకే. అక్కడ టెంపుల్ గతంలో ఉండేది అని స్థానిక ప్రజలు ఇది చేశారు. కానీ అతి తక్కువ సమయంలోనే అది న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళిపోయింది. ఓకే సార్. సబ్జూడిస్ కనుక అది అయ్యేదాకా మేము ఏమి కల్పించిన స్టెప్స్ తీసుకునే పరిస్థితి ఉంది. ప్రధానంగా దేవాదాయ శాఖ వేటికంటే ఉనికిలో ఉన్న దేవాలయాలు పరిరక్షణ అనేది మేము దీంట్లో తీసుకుంటాం. అక్కడ ఏంటంటే నిజం ఏదైనప్పటికీ ఏది వాస్తవం అన్న విషయమే దేవాలయం నా న్యాయస్థానాల పరిశీలనలోకి వెళ్ళింది. ఓకే సార్. కనుక ఆ పరిస్థితుల్లో మేము ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్ళటం అన్నది సాంకేతికంగా అంటే మీరు కాదన్నట్లేదు సార్. ఇప్పుడు అక్కడ వ్యక్తిగతంగా నేనేం చెప్పట్లేదు, లేదా మతాల గురించి చెప్పట్లేదు. కాకపోతే వేరే వాళ్ళు వచ్చి ఈ చర్చి మాది అని చెప్తున్నప్పుడు దేవాదాయ సంబంధించినటువంటి అధికారి కానీ ఎవరో కూడా ఇది మాది అని బయటకు ఎందుకు చెప్పట్లేదు? ఈ వివాదానికి మరింత పెరిగే అవకాశం ఉంది కదా సార్. అది ఎక్కడ స్టాప్ చేయకుండా మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళిపోయింది పరిస్థితి. అంటే యాక్చువల్గా మేము కల్పించుకోవాలి అంటే కొంచెం నిజ నిర్ధారణ అనేది ఒకటి జరగాలి. అదే సార్. ఆ నిజ నిర్ధారణ అనేది పూర్తి స్థాయిలో జరగకముందే ఈ అంశం మొత్తం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళింది. ఆ నిజ నిర్ధారణలోకి న్యాయస్థానాలు వెళ్ళిన తర్వాత ఇంకెవరూ కూడా న్యాయస్థానాలు స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత కానీ మధ్యలో కలుగ చేసుకునే పరిస్థితి ఉండదు సార్. ఓకే సార్. ఇంకొకటి విషయం సార్, దేవాదాయ ధర్మాదాయ శాఖ పుష్కరాలకు సంబంధించి భారీగా చేయాలంటుంది, కుంభమేళ తరహాలో చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రి గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు మీరందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన సీఎంఓ ప్రద్యుమ్న గారు కానీ లేకపోతే మన మీరు కానీ చాలామంది గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంతోషం. అయితే ఒక విషయం ఏంటంటే గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ 30,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు.
ప్రజెంట్ వాళ్ళు 3,000 స్థాయికి పడిపోయారు. పూర్తి స్థాయి ఎంప్లాయీస్ అనేవాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖలో లేరు. ఆ టెంపుల్స్ నిర్వహణ కానీ ఇవి కానీ బయట ఎంప్లాయీస్ అంటే పొరుగు సేవలు వాడుకుని వాళ్ళతో మనం ఏదో తాత్కాలిక సేవలు ఉపయోగించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మనకంటూ స్ట్రెంత్ పెరగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇంకోటి ఆ ఎంప్లాయీస్ని మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి సార్? ఇప్పుడు మీరు చెప్పిన 30,000 సిబ్బంది, కొంతమంది వైదిక సిబ్బంది, కొంతమంది ఏమో పరిపాలనా సిబ్బంది. ఓవరాల్గా వైదిక సిబ్బంది సంఖ్య అనేది అంత తగ్గుదల లేదు. దాదాపు 300 వరకు ఖాళీలు మేము గుర్తించింది అర్చకులు, వేద పండితులు, పరిచారకులు. దానికి ప్రభుత్వానికి అన్నీ కూడా రిక్రూట్మెంట్ కోసం ఫిల్ చేసుకోవడం కోసం రాసాము. సెలక్షన్ ప్రాసెస్లో గవర్నమెంట్ పర్మిషన్ వచ్చింది, దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చాము. ఆ సెలక్షన్ ప్రాసెస్, ఆ పరీక్షల నిర్వహణకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అది త్వరలో ఒక నెల 2 నెలలు నెక్స్ట్ వీక్ ప్రారంభం అవుతుంది. ఆ ప్రక్రియ ముగియడానికి 2 నెలలు పడుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ద్వారా వైదికపరమైన ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేసుకోవడం కోసం గవర్నమెంట్కి రాసాము. అది ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉంది. కాకుండా అవసరం పెరిగిన కొన్ని సేవల్ని కొన్ని సర్వీసెస్ని అవుట్సోర్స్ చేయడం జరిగింది. ప్రధానంగా సెక్యూరిటీ, గతంలో వాచ్మెన్లు వీళ్ళు ఉండేవారు, అది సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా చాలా గణనీయమైన సంఖ్యలో స్టాఫ్ని పెంచుకోవడం జరిగింది. కాదు వర్క్ అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సర్వీసెస్. అదేవిధంగా శానిటేషన్ సర్వీసెస్ కూడా చాలా వరకు ఆ సిబ్బంది 10 రెట్లు పెరిగారు. ఒక గత వర్షాలతో పోల్చుకుంటే చాలా రెట్లు పెరిగారు. ఎందుకంటే పబ్లిక్ పెరిగారు, డివోటీస్ నెంబర్ పెరిగింది, అవసరాలు పెరిగింది కనుక అక్కడ కూడా గణనీయ సంఖ్యలో సిబ్బందిని పెంచుకోవడం జరిగింది. శానిటేషన్ కానీ సెక్యూరిటీ కానీ. అది కాకుండా క్లరికల్ క్యాడర్లో కూడా చాలా చోట్ల అవుట్సోర్సింగ్, అవసరాన్ని బట్టి అవుట్సోర్సింగ్ ఇచ్చేసుకోవడం జరిగింది. మెయిన్ ప్రధానమైన భూమిక వహించే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాటిని ఫిల్ చేసుకోవడం కోసం అనుమతి కోసం ఇప్పుడు 2nd గ్రేడో 3rd గ్రేడో లేకపోతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు డీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్ని ఒక్కొక్కరికి 5 టెంపుల్స్ 10 టెంపుల్స్ అట్లా ఉన్నాయి. వాళ్ళని కూడా ఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? అదేవిధంగా రెండోది, ఎవరైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని కూడా రిక్రూట్ చేసుకోవడం లేకపోతే ప్రమోషన్ చేసుకోవడం, దీనికి సంబంధించి లేకపోతే కొత్త వాళ్ళని తీసుకోవడమా? ఆ ప్రక్రియ జరుగుతుందని మీరు చెప్పినట్టు డిప్యూటీ కమిషనర్ క్యాడర్, అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ ఉద్యోగాల్ని అంటే వాళ్ళు అధికార స్థాయిలో కదా కొంచెం ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది వాళ్ళకి. వాటి కోసం గతంలో ప్రభుత్వానికి రాయటం జరిగింది. ఇటీవల కాలంలోని ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చింది. దాని మీద ఏపీఎస్సీకి రాశాము. సెలక్షన్ ప్రాసెస్ టేకప్ చేసి డిప్యూటీ కమిషనర్స్, అసిస్టెంట్ కమిషనర్స్, అదేవిధంగా గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా కొంచెం దానికి కూడా సర్వీస్ కమిషన్ ద్వారా సెలక్షన్ తీసుకోవడం, దానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది, త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. అన్నీ కూడా ఇప్పుడు ప్రమోషన్స్ దాదాపు 150 వరకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందండి. ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా ప్రమోషన్లు పూర్తి చేసాం. జాయింట్ కమిషనర్ ప్రమోషన్ ద్వారా ఫిల్ చేస్తున్నట్టుంది. దానికి కూడా ప్రాసెస్ సీనియర్ లిస్ట్ ఫైనలైజేషన్ జరుగుతుంది. ఒక 2 monthsలో అది కూడా పూర్తవుతుందని, ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తూ ఉన్నాం. జాయింట్ కమిషనర్ పోస్టు, డిప్యూటీ కమిషనర్స్, అసిస్టెంట్ కమిషనర్స్కి సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ చేయమని ఆల్రెడీ రాయటం జరిగింది. అది ప్రాసెస్ త్వరలో ప్రారంభమవుతుంది. కింద స్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావాల్సి ఉంది. కాకపోతే ఒకటి అన్నీ కూడా ఈదర్ పర్మనెంట్ నేచర్ ఉన్న జాబ్స్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ ద్వారా లేదా ప్రమోషన్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేక నిర్ణయాత్మకంగా వ్యవహరించవలసిన పని లేదు మామూలుగా మిగతా చోట అనేది అవుట్సోర్సింగ్ ద్వారా వినియోగించుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇంకొక చిన్నది, మన లేటెస్ట్గా వచ్చినటువంటి వర్షన్ ఏంటంటే ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎవరైతే 3rd గ్రేడ్ వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉన్నారో ఈ పోస్టులు అన్నీ కూడా లోకల్ వాళ్ళు కాకుండా తెలంగాణ వాళ్ళతో ఫిల్ చేశారు అనేటటువంటి ఆరోపణ కూడా మీ మీద వస్తుంది. దానికి ఏం చెప్తారు సార్? అంటే 888 జీవోకి దానికి వైలేషన్ అని చెప్తున్నారు, దాన్ని ఎట్లా అంటారు సార్? వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు యాక్చువల్గా. విషయం ఏంటంటే ఇక్కడ నేటివిటీ ఉన్నవాళ్ళు, లోకల్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ అక్కడ జాబ్ చేస్తే వెళ్ళి మొత్తం మీద వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుంటే మీకు తెలిసే ఉంటుంది. గిర్గాని కమిషన్ రిపోర్ట్ ఒకటి జరిగిందండి. ఇప్పుడు తెలంగాణ విభజన రావడానికి ముందే ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం స్థానికత ఉండే 4th to 10th అనుకుంటా చదువుకుంటే. అవునండి, అవును. అప్పుడు 6 point ఫార్ములా ప్రకారం వాళ్ళు అక్కడ ఉండడానికి వీలు లేదు.
అనే వాదన వస్తే దాని మీద గిర్గ్లాని కమిషన్ వేశారు. అప్పుడు గిర్గ్లాని కమిషన్ ఒక కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ గిర్గ్లాని కమిషన్ ప్రకారం వాళ్ళు ఇక్కడికి వచ్చేసారండి అక్కడి నుంచి. ఓకే. ఆవేళ 6 పాయింట్ ఫార్ములా అమల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎందుకని అక్కడి నుంచి వాళ్ళని ఎందుకు పంపారు? వాళ్ళు అక్కడ స్థానికులు కాదు, ఇక్కడ స్థానికులు. స్థానికత్వం వివాదానికి వాళ్ళు ఇక్కడికి పంపారు. కానీ అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అకామిడేట్ చేసి అప్పుడున్న సీనియర్స్ అందరికంటే కింద పెట్టాలన్నాడు. సీనియారిటీలో కిందకు వచ్చేస్తారు. కిందకు వచ్చారా సార్? వాళ్ళు అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏంటి మరి? ఎందుకు ఆ వర్షన్ చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వస్తే మా సీనియారిటీ పోతుంది కదా, వాళ్ళు మా కింద పెట్టాలి కదా, అట్లా కాకుండా మరి వీళ్ళకి వేరే రకం ఇస్తున్నారు అనేది ఆరోపణ. వాళ్ళు అక్కడ 1995లో ఉద్యోగం జాయిన్ అయ్యారు అనుకోండి. ఓకే. వాళ్ళని ఇక్కడికి పంపించినప్పుడు 6 పాయింట్ ఫార్ములా అమల్లో భాగంగా వాళ్ళని ఇక్కడ పంపించారు. తప్పనిసరిగా వాళ్ళని ఇక్కడ పంపించారు. ఓకే సార్. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు సపోజ్ 2000 సంవత్సరంలో వచ్చారనుకోండి, అక్కడ 95లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళు సీనియర్ని పరిగణలోకి తీసుకోవాలా. 5 years 2000 నుంచే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే కమిషన్ ఇక్కడికి వచ్చిన రోజు నుంచి అప్పటికి 100 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉంటారనుకోండి, వాళ్ళందరి కింద పెట్టడం జరిగింది. 101, 102 కానీ వచ్చారు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉంటారు కదా, వీళ్ళు లేకపోతే మేము ముందు ఉండేవాళ్ళం కదా అన్నది వాళ్ళ. ఓకే, వాళ్ళ వాదన ఒకటి కరెక్టే, కానీ జరగటం మటుకి స్ట్రిక్ట్లీ యాజ్ పర్ రూల్స్ ప్రకారమే చేయడం జరిగింది. రూల్స్ ప్రకారం చేయడం తప్ప మాకు వేరే అమలుపరచవలసిందే. అంటే వాళ్ళు ఎక్కడ న్యాయం వాళ్ళు అక్కడి నుంచి 6 పాయింట్ మీరు ఆంధ్ర ఇక్కడ తెలంగాణ కాదు, మీకు ఇక్కడ స్థానికత లేదు, అక్కడ స్థానికత ఉందని అక్కడి నుంచి ఎక్కడికి పంపించేశారు. మరి ఎక్కడా కాకుండా ఎక్కడా పెట్టకూడదు అంటే ఎలా అండి? కాకపోతే నాకు ఇంకొంచెం ముందుగా అడ్వాంటేజ్ ఉంటే బాగుండేది, అడ్వాంటేజ్ పోయింది అన్నది వాస్తవమే. బట్ వాళ్ళకి కూడా ఏదో ప్లేస్ కల్పించాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ప్రభుత్వం కాదని మరి మన ప్రభుత్వం కాదంటే పూర్తి నిబంధనల ప్రకారమే చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వాళ్ళు వచ్చిన రోజున మొత్తం లిస్టులో బాటంలో పెట్టడం జరిగింది. అది గతంలో ఎప్పుడో జరిగిందండి. ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్గా ఈవో ఇచ్చాం. టెంపుల్ ఎంప్లాయీస్ వీళ్ళ నుంచి అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ ఈవో ఇవ్వటం, గత ఈవోలో ప్రమోషన్ ఇవ్వటం, ఇది ప్రతి వాళ్ళని కన్సిడర్ చేయవలసిన వాళ్ళ ముందున్న వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వాళ్ళు కన్సిడరేషన్లోకి వచ్చారు, జోన్ ఆఫ్ కన్సిడరేషన్. అప్పుడు వాళ్ళని కన్సిడర్ చేసి ఉండవలసింది కాదు అనేది వీళ్ళు కొంతమంది ఏమంటారంటే టెంపుల్ యూనిట్ వాళ్ళకేం జిల్లా యూనిట్ దీని మూలంగా కొంత యాక్చువల్గా పుట్టండి. రూల్ నుంచి డీవియేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వాదంతో మాకు రిటర్న్గా పెట్టవచ్చు. వీళ్ళెవరు రిటర్న్గా పెడితే మేము పూర్తి రూల్ బేస్డ్ ఆన్సర్ మేము ఇచ్చి ఉండేవాడు. వాళ్ళు ఎక్కడైనా అలా మాట్లాడతాం తప్ప రిటర్న్గా మాకు రిప్రజెంటేషన్ పెట్టింది. రిటర్న్గా రిప్రజెంటేషన్ పెడితే రూల్ ప్రకారం మళ్ళీ నిజంగా కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించి దాని ప్రకారం వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఇప్పుడు ఇంకోటి దాని మీద అప్పీల్స్ కూడా ఉంటాయి. సపోజ్ కమిషనర్ మీద గవర్నమెంట్లో అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు, అక్కడ పరిశీలన జరుగుతుంది. కానీ అటువంటిది ఎవరు కూడా అప్పీల్ ఫైల్ చేయడం కానీ ఇది కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు టెంపుల్స్కి సంబంధించి టెంపుల్స్లో కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టెంపుల్ దేవాదాయం సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిస్యూజ్ చేసేసారు, దుర్వినియోగం చేశారు, వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. వారి మీద చర్యలు తీసుకోవడంలో కానీ లేకపోతే కానీ కొంత మీరు జాప్యం చేస్తున్నారు అనేది అంటున్నారు. ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా పనిచేయట్లేదు అనేది ఆ టెంపుల్స్కి సంబంధించి ఆ వాదనలు వినిపించే దాంట్లో కూడా పూర్తిగా సక్సెస్ అవ్వట్లేదు అంటున్నారు సార్. కోర్టు నిర్ణయాలకు సంబంధించి నేను చేయలేం, కోర్టు ఏం చెప్తే అది దాన్ని మనం ఫాలో అవ్వాలి. అయితే మీరు చెప్పిన ఈ క్రమశిక్షణ ఉల్లంఘన కానీ మిస్అప్రోప్రియేషన్ కానీ ఏవైతే ఉన్నాయో గతంలో చాలా కాలం పెండింగ్లో ఉండిపోయినాయి అన్నీ చాలా స్పీడ్గా మూవ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే సిస్టమ్ అంతా ఫాలో అవ్వాలి, సీసీ రూల్స్ ఫాలో అవ్వాలి, ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ ప్రతిదీ వీలైనంత త్వరగా ముగింపు చేయటానికి, ఎంక్వైరీ ఉంటే ఎంక్వైరీ కంప్లీట్ చేయడానికి ఇదైతే గతంలో ఎప్పుడూ లేనంత చురుగ్గా డిస్పోజల్ చేస్తూ ఉన్నాం. విజిలెన్స్ కేసులు, డిస్మినరీ కేసెస్ ఏవైతే ఉన్నాయో డిస్మినరీ కేసులు అన్నీ కూడా పక్కన పడిపోయి ఉన్న అన్నింటినీ కూడా మూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా చర్యలు తీసుకోవడం కూడా అదేవిధంగా జరుగుతుంది. కొన్ని ఎందుకు వస్తున్నాయంటే మానిటరింగ్ పెరిగిందండి, అనేక కారణాలు. మేము పెట్టేది కొంత అయితే, ఎఫర్ట్ కొంత అయితే మీడియా ద్వారానో ఇంకో రకంగానో ఇప్పుడు సోషల్ మీడియా రావడం ఎన్నింటి ద్వారా తప్పులు గతంలో జరిగిన బయటికి రాని తప్పులు ఇప్పుడు వేగంగా బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్న ప్రతి దాని మీద మేము చర్యలు అయితే తీసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మేము
మంచి ఎట్లా కలుస్తుంది, చెడు ఎట్లా కలుస్తుంది. నిజం ఇది అని నేను నిర్ధారించేసి నా అంతటా నేను యాక్షన్ తీసుకోవడానికి వీలు కాదు. నిబంధనల ప్రకారం అక్కడ ఉన్న CCA రూల్స్ ప్రకారం ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సిందే. ఓకే సార్. ముందు తప్పు దొరికినప్పుడు ఆ తప్పు మీద ముందు ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి, వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ని వేయాలి. రూల్ ఫాలో. అంటే కనుక నేను డిసిప్లినరీ అథారిటీ అయినప్పటికీ కూడా నువ్వు తప్పు చేసావు నేను ఇది చేసేస్తున్నాను ఆర్డర్ ఇవ్వడానికి లేదో చెల్లుబాటు కాదు. అదే సార్. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకున్న చర్యలు న్యాయస్థానంలో నిలబడాలి అంటే మనం పకడ్బందీగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అంతా కూడా సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. ఓకే సార్. జనరల్గా ఏంటంటే తప్పు జరిగింది, తప్పు బయటకు వచ్చింది, సో అటు మీడియా కానీ ఇటు సొసైటీ లోకల్ గవర్నమెంట్ భక్తులు కానీ ఇమ్మీడియట్ చర్యలు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సహజం. కానీ ఆ చర్య నిలబడాలి అంటే ప్రొసీజర్ అంతా ఫాలో అయి చేయాలి. కానీ ఒకటి ఏది కూడా పక్కన పెట్టకుండా ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తూనే ఉన్నాం. అన్ని గతంలో కొన్నాళ్ళ పక్కన ఉండిపోయినాయి కూడా అన్నిటికీ తీసి కల్పించడం జరిగింది. కొన్ని నేను పేరు చెప్పడం కానీ కొన్ని గతంలో కొన్ని పెద్ద తప్పులు చేసి అలా ఉండిపోయే చర్యలు లేని వాళ్ళ మీద కూడా మళ్ళీ అవన్నీ తీసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఒకటండి ఇప్పుడు పరిస్థితుల్లో తప్పు చేసి తప్పించుకోవడం అనేది జరగదు. కొంచెం సమయం పట్టవచ్చు. సమయం పడుతుంది కూడా మేము ప్రొసీజర్ నేను బైపాస్ చేసి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయిపోతుంది అన్నమాట. పర్మనెంట్గా తాత్కాలికంగా ఇబ్బంది పెట్టగలిగొచ్చు నేను ప్రొసీజర్ బైపాస్ చేసి వెళ్తే, కానీ నిలబడదు. ఎగ్జాంపుల్ కనికరి శాంతి గారి విషయం అనుకోవచ్చా? చట్టం తను చేసుకుంటుందంటే పేరు జరిగిందండి. అది కూడా పర్టికులర్ కేసులో కూడా ఓకే తాత్కాలికంగా సెట్ బ్యాక్ కొంత ఉంది, బట్ దాంట్లో కూడా ఏదో తప్పించుకుని ఎస్కేప్ అయ్యే అవకాశం తప్పని ద్రోవపడితే తప్పిన ఎస్కేప్ అయ్యే అవకాశం ఉండదు షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్. ఓకే. అంటే ఒకటే సార్, ఏమనేది లేదు. హిందువులు భక్తులకి మనోభావాలను దెబ్బతీసి, అంటే ఇప్పుడు భక్తులందరూ కూడా దేవుడు దేవుడు అని చెప్పి అక్కడ నుంచి వచ్చే 10 రూపాయల కారుకి ఏదో వేస్తారు, ఎంతో కొంత శ్రమ వచ్చి ఈ డబ్బుల్ని మిస్యూజ్ చేసిన వాళ్ళని మనం చర్యలు తీసుకోకపోవడం అనే దాని మీదే ఒక చిన్న అబ్జెక్షన్ వస్తుంది సార్. మీరు అన్నమాట ఇంకోటి చెప్పగలను నేను సార్. ఇప్పుడు నేను చేపట్టిన చర్యలు ఏవైతే ఉన్నాయో, చేపడుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో సార్, వీటి ఫలితం తొందరలోనే కనిపిస్తుందని నేను కూడా ఆశిస్తున్నాను. ఓకే సార్. అంటే ఓపెన్గా మాకు డిపార్ట్మెంటల్ ఫీడ్బ్యాక్ కానీ కొంచెం బయట నుంచి కూడా ఏంటంటే కొంచెం డిసిప్లిన్ పెరిగింది గతంలో కంటే అన్న ఫీడ్బ్యాకే వస్తుంది. యాక్చువల్గా అడ్డుగోలుగా విచ్చలవిడిగా చేయటానికి ఇప్పుడు గతంలో చేసిన బయటపడి ఈవేళ బయటపడినా వేరే, కానీ ఇప్పుడు ఉద్యోగుల ప్రవర్తనలో కానీ ఇది కానీ క్రమశిక్షణ పెరిగిందన్నదే మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. కాకపోతే మీరన్న తప్పులకి ఆ చర్యలు ఇవి అంటే త్వరలోనే 1 by 1 ఆ చర్యలు బయటికి కనిపిస్తాయి. ఓకే సార్. ఇంకొకటి సార్ చివరిగా మనం ఇప్పుడు మన చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి మన ప్రాంతంలో కావచ్చు, ఆంధ్రాలో నలుమూలలో ఉన్న ప్రాంతాల్లో చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. అవి స్థానికంగా చాలా ప్రాముఖ్యత చెందినవి, కానీ దేవాదాయ శాఖ దృష్టిలో అవి చిన్న టెంపుల్స్ లాగా ఉంది. అంటే ఈ టెంపుల్స్కి సంబంధించినటువంటి ప్రాధాన్యత కూడా, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ కూడా, ఈ టెంపుల్స్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ సోషల్ మీడియాలో కానీ ఇంకో దాంట్లో కానీ దేవాదాయ శాఖ కూడా పట్టించుకుంటే, అంటే ఆ టెంపుల్స్ డెవలప్మెంట్కి సంబంధించి పట్టించుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రజల నుంచి ఏర్పడుతుంది చిన్న చిన్న చారిత్రక ప్రాధాన్యత ఉన్న టెంపుల్స్ విషయంలో. ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. అయితే గతంలో కూడా కొన్నిటిని అలా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి బయటికి తీసుకురావడం అండి, వాటికి తగిన ఎక్స్పోజర్ ఇవ్వడం జరిగింది. ద్రాక్షారం అది శతాబ్దాల చరిత్ర కలిగిన దివ్యక్షేత్రం. 1-2 దశాబ్దాలకు పూర్వం అంత పెద్దగా ప్రాచుర్యం లేని పరిస్థితిలోకి వెళ్ళింది. ఇప్పుడు గత 7-8 సంవత్సరాలుగా బాగా ఫోకస్లోకి వచ్చింది, భక్తుల సంఖ్య బాగా పెరిగింది. అదేవిధంగా సామర్లకోట, అరసవెల్లి కొన్ని ఉన్నాయండి. కాకపోతే మీరు చెప్పిన ఇంకా చాలా దేవాలయాలు, అతి కొద్ది దేవాలయాలు అలా ఫోకస్లోకి వచ్చినాయి. మీరు చెప్పినట్టుగా శ్రీకూర్మం, త్రిప్రాంతకం,
ఇటువంటి టెంపుల్స్ అవి కూడా ఇంకోటి కాకులేశ్వర టెంపుల్ లేకపోతే నడవూరు టెంపుల్ ఇవన్నీ కూడా స్థానికంగా చాలా ప్రాధాన్యత. అంటే రామాయణం నుంచి చెప్పిన లేకపోతే శ్రీకృష్ణ అక్కడ కాకులేశ్వర స్వామి టెంపుల్ కానీ వీళ్ళందరూ కూడా శ్రీమదానంద భాగవతం రాసిన ఇవన్నీ కూడా చరిత్ర చెప్తున్నటువంటి టెంపుల్ ఆలయాలు ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. టెంపుల్స్ ప్రాచుర్యం కల్పించడానికి తప్పనిసరిగా ఏం చేయాలో చర్యలు తీసుకుని డాక్యుమెంటేషన్ కానీ దాన్ని సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం కానీ ఇవన్నీ చేయమని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. మేము కూడా దాని విషయంలో ఒక ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అవసరాన్ని మీరు చెప్పిన అవసరాన్ని గుర్తించడం అయితే ఖచ్చితంగా జరిగింది దేవాదాయ శాఖ. ఖచ్చితంగా దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఇటువంటి టెంపుల్స్ అన్నింటినీ ప్రత్యేకంగా గుర్తించి మేము వాటికి ప్రాచుర్యం కల్పించడం, అదేవిధంగా సౌకర్యాల కల్పన, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా మ్యాటర్స్ అన్నీ కూడా దానికి భక్తుల సంఖ్యను పెంచడంలో ఇవన్నీ అవసరం కూడా ఉంది. టూరిజం డిపార్ట్మెంట్తో కూడా కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటున్నాం, వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. టూరిజం సర్క్యూట్స్ లాంటివి ప్లాన్ చేద్దాం ఇటువంటి టెంపుల్స్ ప్రత్యేకంగా. విశాఖపట్నం జిల్లాలో పంచదార్ల, కృష్ణా జిల్లాలో శ్రీకాకుళేశ్వర స్వామి టెంపుల్, ప్రకాశం జిల్లాలో తిరుపరాంతకం, మార్కాపురం జిల్లా, ఇలాంటి చాలా అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న క్షేత్రాలు ఉన్నాయండి. మేము లిస్ట్ అవుట్ చేసుకుంటూ టూరిజం డిపార్ట్మెంట్తో సంయుక్తంగా మేము ప్లాన్ చేసుకుని వాటిని ప్రాచుర్యంలో తీసుకురావడానికి, భక్తుల రాకను పెంచడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విషయంలో చాలా ప్రాధాన్యత కలిగిన మా ముఖ్య బాధ్యతల్లో అది కూడా ఒకటి. ఒకటి చేపడతాను ఫైనల్గా చెప్పండి సార్. దేవాదాయ శాఖలో అంచెలంచెలుగా పెరిగి ప్రజెంట్ కమిషనర్గా మీరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు, దేవాదాయ శాఖ మొత్తానికి నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరికి కూడా మీరు బాస్. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఎటువంటి సహాయం వారి నుంచే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇందాక మీకు ప్రారంభంలో చెప్పినట్టుగా గతంలో కంటే కూడా భక్తుల పట్ల మా సిబ్బంది శ్రద్ధ ఖచ్చితంగా పెంచగలిగాము. వీళ్ళు భక్తుల విషయంలో శ్రద్ధ చూపించడం, వాళ్ళని మనలుగా చూడటం, వాళ్ళకి ఇబ్బందులు రాకుండా చూసుకోవటం, దాని మీద ఖచ్చితంగా ఫోకస్ పెరిగింది. కాకపోతే ఇది ఒక 20% వరకు ఇంకా మెరుగుదల రావాల్సి ఉంది. ఒకటే నేను ప్రధానంగా ఇప్పుడు కాదు, నా కెరీర్ బిగినింగ్ నుంచి కూడా ఒకటే చెప్తాను. ఇప్పుడు భక్తులు భగవంతుని కొలవడానికి వస్తారు, మన డ్యూటీ ఏంటంటే భక్తులను కొలవటం. భగవంతుడు అందరితో పాటు మనకు భగవంతుడు, మన భక్తులను మీద ముందు ప్రధానంగా కేంద్రీకరించాలి. అది ఒకటి. 2, ఆగమ సాంప్రదాయాన్ని తుచ్చ తప్పకుండా కాపాడాలి. ఎక్కడైనా డీవియేషన్స్ ఉంటే గతంలో ఏముండేదో ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలి. అదేవిధంగా టెంపుల్ స్ట్రక్చర్స్ విషయంలో కూడా ప్రత్యేకంగా నేను వ్యక్తిగతంగా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నది ఏంటంటే గతంలో కంటే కూడా ఎక్కువ శ్రద్ధ పెంచింది. టెంపుల్స్ బాగా హెరిటేజ్ టెంపుల్స్లో కూడా కొన్ని చోట్ల మోడర్న్ మెటీరియల్స్ వాడటం, స్టోన్ డ్రెస్సులు, స్టోన్ ఉన్న చోట్ల పాలిష్డ్ టైల్స్ ఇవి ఇటువంటి ఎక్కడ జరగకుండా వాటి మీద బాగా ఫోకస్ పెట్టడం జరిగిందని మా ఇంజనీరింగ్ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా 2-3 సార్లు సమావేశం నిర్వహించడం, డీటెయిల్డ్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సర్క్యులర్స్ చాలా డీటెయిల్డ్గా దానికి కూడా ఒక SOP లాగా ఇచ్చాము. టెంపుల్ స్ట్రక్చర్ హెరిటేజ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి డీవియేషన్స్ లేకుండా కాపాడటానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మా స్టాఫ్ అందరికీ కూడా అది చెప్తాం. ఓకే సార్, ఫైనల్గా అందరూ సపోర్ట్తో మీరు ముందుకెళ్తూ ఉంటారు తప్పనిసరిగా. అంటే ఎంప్లాయీస్ గత 2 సంవత్సరాలుగా కూడా అంటే ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా ప్రాధాన్యత అంశంగా గుర్తించినందున భక్తుల సౌకర్యాల కల్పన, భక్తులకు ఏర్పాట్లు, భక్తులకు దర్శనం, సంతృప్తికరంగా దర్శనం ఏర్పాటు చేయడం కోసం నిరంతర కృషి జరుగుతోంది దేవాదాయ శాఖ నుంచి. దాంట్లో కొంత ఫలితం వచ్చింది. ఇంకా మరింత స్పష్టంగా ఫలితాలు కనిపించే రోజులు కూడా త్వరలో చూస్తారు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయినది దేవాదాయ శాఖ. అందులో దేవాదాయ శాఖ కమిషనర్ పూర్తి స్థాయిలో భక్తులకి కూడా సేవలు అందిస్తామని చెప్తున్నారు. చాలా విషయాలన్నీ కూడా తెలియజేశారు. మా ద్వారా మీకు పూర్తి ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.